సుమ రాజీవ్ కనకాల ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. సుమ, రాజీవ్ ఇద్దరు ఎన్టీఆర్కి ఎంతో ఆప్తమిత్రులు. జూనియర్ ఎన్టీఆర్కి స్టూడెంట్ నెంబర్ 1 నుంచే మన రాజీవ్ తెలుసు. అప్పటిదాకా మరి కేవలం సినిమా ఇండస్ట్రీ తరపున తెలిసిన వాళ్ళుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా చేశారో అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన వెంటే ఉంటూ మరి అన్ని విషయాల్లో రాజీవ్ షేర్ చేసుకునేవారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన రాజకీయ ప్రయాణంలో చేసేటప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయిన సమయంలోనూ పక్కన ఉండి మరి ఆయనకి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్లో జాగ్రత్తగా చూసుకున్నారు. సో ఆ టైంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్తో రాజీవ్ యొక్క ప్రతి ఒక్క అనుబంధం కొనసాగుతోంది. ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో మరి సుమ కనకాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. సో తన ప్రతి ఆడియో ఫంక్షన్కి సుమనే పిలుస్తారు తారక్. అంతేకాకుండా సుమ ఎన్ని పంచులు వేసినా తిరిగి కౌంటర్లు వేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరికి మధ్య కుటుంబ సభ్యులలాగా బాండింగ్ ఉంది. అయితే సుమ, రాజీవ్ కనకాల వ్యక్తిగతంగా విడిపోబోతున్నారని తెలిసి ఎన్టీఆర్ షాక్ అయిపోయారట. వెంటనే సుమ ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. వెళ్ళి అసలు రాజీవ్ని మరి బాగానే కోప్పడ్డారట. సుమ లాంటి భార్య రావడం నువ్వు చేసుకున్న అదృష్టమని, సుమని కష్టపెడితే నిజంగా అసలు నార్మల్గా ఉండదని, ఖచ్చితంగా సుమకి మరి న్యాయం జరగాలని, ఏ విషయంలోనూ తనని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ఎంత సమస్య అయినా ఎంత పెద్దదైనా సరే సుమ లాంటి భార్యని వదులుకోకూడదు అంటూ తనని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తగా అనేది. ఇద్దరు పిల్లలు ఇంత పెద్దవాళ్ళై సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈ తరుణంలో మీరు ఇలా చేయడం ఏం పద్ధతిగా లేదంటూ సో అటు సుమకి కూడా ఈ విషయంలో సర్దుకుపోవాలని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. తప్పంతా కూడా రాజీవ్దే అయి ఉంటుంది, 100% నాకు తెలుసు, కానీ నువ్వేం బాధపడకు, అన్నీ సర్దుకుంటాయని సుమకి ధైర్యం చెప్పారట.